వాక్యం క్రీస్తు మాదిరి కలిగి జీవించాలని చెప్తుంది. గాడ్స్ వర్డ్ సేస్ దట్ వీ షుడ్ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. యోహాను సువార్తలో 17:9 నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఇన్ జాన్స్ గాస్పెల్ 17:9 ఇట్ సేస్ దట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దోస్ హూమ్ యూ హ్యావ్ గివెన్ టు మీ. మొదటి తిమోతి 2:1 ఇన్ ఫస్ట్ తిమోతి 2nd chapter 1 and 2 అందరి కొరకు ప్రార్థన చేయాలని ఉంది. దీని గురించి చెప్పండి. ఇట్ సేస్ దట్ టు ప్రే అబౌట్ ఎవ్రీవన్. Please tell me about this. Yeah. So Jesus says, I don't pray for the world. యేసే అంటున్నాడు, నేను లోకం కోసం ప్రార్థించను. I pray for those whom you have given me. నీవు నాకు ఇచ్చిన వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. That means I have more responsibility for those whom God has given me. అంటే దాని అర్థం దేవుడు నాకు ఇచ్చిన వారి పట్ల నాకు ఎక్కువ బాధ్యత ఉంది. That's the last prayer of Jesus. అది యేసే ప్రార్థించిన చివరి ప్రార్థన. He doesn't have time. ఆయనకి సమయం లేదు. Very soon he is going to the cross. ఆయన కొంచెం సమయంలో సెలవు ఎక్కబోతున్నాడు. He is going to die. ఆయన చనిపోబోతున్నాడు. The last prayer. చివరి ప్రార్థన. And he has to do the important prayer. ఆయన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన ఇప్పుడు చేయాలి. That's why he says. అందుకే ఆయన అంటున్నాడు, if you are also going to the cross, మీరు కూడా సెలవుకి వెళ్తుంటే, in another few hours you are going to die, మీరు కూడా కొద్ది గంటల్లో చనిపోబోతుందని తెలిస్తే, follow Jesus' example. అప్పుడు యేసే మాదిరిని If అనుసరించండి. you have a lot of time, నీకు ఒకవేళ చాలా సమయం ఉంటే follow 1 Timothy chapter 2. అప్పుడు మొదటి తిమోతి 2:1-2 అనుసరించండి. Yeah. If you have time, pray. మీకు సమయం ఉంటే ప్రార్థించండి. Very short time only there. చాలా కొద్ది సమయం ఉంటే Pray for your wife and children. నీ భార్య పిల్లల కోసం ప్రార్థించు. Some more time is there. ఇంకెక్కువ టైం ఉంటే Pray for your parents నీ తల్లిదండ్రుల కోసం ప్రార్థించు. and maybe your brothers and sisters. నీ సహోదరుల కోసం ప్రార్థించు. Maybe in the church, the close round, మరి the close circle. ఆ సంఘంలో ఉన్న నీకు దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి Pray ప్రార్థించు. for them. వాళ్ళ కోసం If ప్రార్థించు. you have more time, ఇంకా సమయం ఉంటే pray for other. Make the circle larger. ఆ మిగతా వాళ్ళ కోసం అలా నీ పరిధిని పెంచుకుంటూ ప్రార్థన చేస్తా. That should be according to the time and the burden. అక్కడ ఎలా ఉండాలంటే సమయాన్ని బట్టి భారాన్ని If బట్టి you don't have the burden and pray, ఒకవేళ ప్రార్థించక నీకు భారం లేకపోతే no use. అసలు ఉపయోగం లేదు. God will not answer such prayers. అటువంటి ప్రార్థనకు జవాబు ఇవ్వడు. Every prayer should be born out of a burden. ప్రతి ప్రార్థన భారంలో నుంచి రావాలి. So Jesus, John 17 is the prayer, the last prayer Jesus made. కాబట్టి యేసే చేసిన చివరి ప్రార్థన యోహాను సువార్త 17 ప్రార్థన. 18-19 is going to the cross. మరి 18-19 ఆయన సెలవులకు ఎక్కుతున్నాడు. 14 to 17 is the last sermon of Jesus. మరి 14 నుంచి 17 వరకు కూడా యేసే చివరిసారి ఇచ్చిన వర్తమానం. 17th chapter is the last prayer. 17వ అధ్యాయంలో చివరి ప్రార్థన. So he says, Lord, I don't want to pray for the world. Now I pray for those whom you have given me. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా ఇప్పుడు లోకం కోసం నేను ప్రార్థించట్లేదు, నీవు నాకు ఇచ్చిన వారి కోసం ప్రార్థిస్తున్నాను. So priority is there. అక్కడ ఒక ప్రాధాన్యతని మనం చూస్తూ ఉన్నాం. Suppose I go to the classroom. ఉదాహరణకి నేను ఒక క్లాస్కి వెళ్ళాను అనుకోండి, Examination hall. అక్కడ పరీక్ష జరుగుతూ ఉంది. See, classroom I am busy in teaching. నేను క్లాస్ రూమ్ లో అయితే నేను బోధించడంలో తీరిక లేకుండా ఉంటాను. I don't pray in the class. నేను క్లాసులో ఏం ప్రార్థన చేయను. But exam hall, కానీ పరీక్ష ప్రదేశంలో 1.5 hours, గంటన్నర సేపు, sometimes 3 hours. కొన్నిసార్లు 3 గంటలు. I love to be with the 60 or 70 students. 60 మంది 70 మందితో నేను ఉండాలి. I walk నడుస్తూ ఉంటాను. I walk and pray for them. నేను నడుస్తూ వారి కోసం ప్రార్థన Lord, చేస్తుంటాను. let them hear your word. ప్రభువా వారిని నీ వాక్కును వినడానికి సహాయం At చేయండి. least once, Lord. ఒక్కసారైనా ప్రభువా When they are seeing the YouTube, వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నప్పుడు let them accidentally hit a message and listen to that, Lord. ప్రభువా అకస్మాత్తుగా ఏదో వర్తమానాన్ని వారు నొక్కి ఆ వర్తమానం వినడానికి సాయం చేయండి. I pray like that. ఆ విధంగా నేను ప్రార్థన I believe చేస్తుంటాను. God will answer. దేవుడు జవాబిస్తాడు. So that's a gentle prayer. అది చాలా సాధారణంగా చేసే I ప్రార్థన. don't know those students, వాళ్ళెవరో నాకు తెలియదు. but whether God answers that prayer or not, మరి దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడో లేదని, my thoughts are protected. కానీ నా ఆలోచనలు మాత్రం భద్రపరచబడ్డాయి. I spend time with God. నేను దేవుడితో సమయం గడిపాను. Prayer is talking to God. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. Whatever topic comes, you talk to God. నీకు ఏం మాట్లాడాలనిపిస్తే దేవుడితో అది మాట్లాడుతూ ఉండండి. Yeah. So that is about the prayer. కాబట్టి అది ప్రార్థన గురించి. Yeah. It is not only when we kneel down and prayer, but we should be in the attitude of prayer. మనం ఏదో ఎల్లప్పుడూ మోకాలేసి ప్రార్థన చేయాలని కాదు, కానీ And ఆ ప్రార్థన వైఖరిని కలిగి ఉండాలి. 1 Timothy chapter 2, మొదటి తిమోతి 2 he says, pray for all people. అందరి కొరకు ప్రార్థించడం చెప్తూ ఉంది. And who are all people? Who are all people? వాళ్ళందరూ ఎవరని అక్కడ చెప్పబడుతుంది. He tells in the second verse, 2వ వచనంలో చెప్తున్నాడు, kings రాజుల కొరకు and those who are in authority. అధికారుల కొరకు. So you can pray for your collector, కాబట్టి మీ కలెక్టర్ కోసం మీరు ప్రార్థన చేయొచ్చు. police officers, పోలీస్ ఆఫీసర్ కోసం ప్రార్థన చేయొచ్చు. the people who are in the ministry, పరిచర్యలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయొచ్చు. prime minister, ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేయొచ్చు. presidents. రాష్ట్రపతుల కోసం. Once in a while pray, Lord, give them wisdom to rule this country ప్రభువా ఈ దేశాన్ని ఏలడానికి వారు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రార్థన చేయొచ్చు. fairly. న్యాయంగా. Yeah. Good to pray for that, because Bible says that. ఎందుకు బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయడం మంచిది. But 17th chapter, Jesus is not asking us how to pray.
కానీ 17 అధ్యాయంలో మనం ఎలా ప్రార్థించాలి అని యేసే మనల్ని It అడగట్లేదు. is the prayer of Jesus. అది యేసు యొక్క ప్రార్థన అది. But here Paul says, pray. కానీ ఇక్కడ పౌలు అయితే ఏం చెప్తున్నాడు అంటే ఇలా చెయ్యండి అని చెప్తున్నాడు. This is an instruction for us. ఇది మనకి ఇవ్వబడిన ఉపదేశ సూచన. So we have to follow. కాబట్టి మనం అనుసరించాలి.